హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ వంటిల్లు. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఇవాళ సింపుల్గా ఈజీగా రొయ్యల వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్రాసెస్ చూస్తే వాష్ చేసుకున్నానండి నేను రొయ్యల్ని. ఇక్కడ 600 గ్రామ్స్ కొంచెం నిమ్మరసంతో ఉప్పుతో కొద్ది గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, 2 స్పూన్లు కారం తీసుకున్నానండి. ఇది చాలా ఘాటు ఉంటుంది. కొద్దిగా పసుపు, ఉప్పు, ఇంకా 1.5 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ తీసుకొని శుభ్రం చేసుకున్న రొయ్యల్లోకి ముందుగా పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని దాంతోపాటు కొద్దిగా కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టిస్తూ కలపాలండి. ఇలా కలుపుకున్నది ఒక అరగంట సేపు పక్కా పెట్టేసుకోవాలి. ఈ స్టేజ్లో మీకు కావాలంటే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయినా పిండుకోవచ్చు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాన్ని బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి, ఆ రొయ్యలను కూడా వీటిలోకి యాడ్ చేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే మనకి వీటిలోంచి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేదాకా ఇదిగోండి మనకి 10-15 మినిట్స్ పడుతుంది. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఇలా ముక్క దగ్గర అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఫైనల్గా మీరు కొత్తిమీర వేసుకోవచ్చు. కానీ రొయ్యల వేపుడికి స్పెషల్గా కరివేపాకు చాలా మంచిగా ఫ్లేవర్ని ఇస్తుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు తెలుస్తుంది. మా ఇంట్లో మాత్రం కరివేపాకు వేస్తేనే బాగా ఇష్టపడతారు రొయ్యల వేపుడులో. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఒకసారి చూసుకొని సరిపోతే ఓకే అండి, లేకపోతే యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసుకుంటే మన రొయ్యల వేపుడు రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగా ఉంటుందండి. ఎక్కువగా సాంబారు లేకపోతే రసంతో మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు. చూసారు కదండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. నచ్చిందా వీడియో? నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.